సంధ్య టాకీస్ కాడ ఆయన తొక్కిసలాట ముచ్చట్లు అటు ఇటు తిరిగి ఇప్పుడు సినిమా వాళ్లకు సర్కారోళ్లకు నడమ పంచాది అనే దాకా పోయినాయి. రోజుకింత పెద్దగా అవుతున్నది పంచాది. ఇటు లీడర్ల ముచ్చట్లు, అటు సినిమా వాళ్ళ ముచ్చట్లు, పోలీసు వాళ్ళ ముచ్చట్లు, నడమ లొల్లులు. అబ్బో గట్టిగానే అవుతున్నది లడాయి. ఓ దిక్కు ఇటు కిరికిరి ఇంకా తష్పగానే లేదు. ఇంకో దిక్కేమో సినిమా వాళ్ళంతా ఏపీ లీడర్లను కలిసి ఎగిరం చేసిర్రట. మరిగా కథ ఏందో ఒకసారి చూద్దాం పార్రి. వాళ్ళో మాట వీళ్ళో మాట అనుకుంటా రోజుకింత దూరం పోతున్నది పంచాది. తెలంగాణలో సర్కారోళ్ళతోని పోలీసు వాళ్ళతోని జవడం చేయబట్టి సినిమా వాళ్ళు పెద్ద పరిశాననే పడ్డట్టున్నారు కదా అని అందరు అనుకుంటూనే ఉన్నారు. అంతల్ని ఇంకో ముచ్చట బయటకు వచ్చింది. 2-3 దినాలల్లో సినిమా పెద్దలంతా ఏపీకి పోయి ముఖ్యమంత్రి బాబు సారును ఉప ముఖ్యమంత్రి పవనాలు సారును గెలవనికే చూస్తున్నారట. మరిగా ఏం ముచ్చట్లు నడుస్తాయో. ఇప్పటికే ఏపీలో కూడా సినిమాలు తీయాలి, ఏపీలో కూడా దుకాణం తెరవాలి అన్నట్టు మాటలు వస్తున్నాయి. గా ముచ్చట్లు ఏమన్నా మాట్లాడతారో ఎట్టనో ఏమో చూడాలి. ఇంకో దిక్కు పొలగాడు దావకాన్ల పడితే సినిమా వాళ్ళు ఒక్కలన్న పోయి అరుచుకున్నారా అని మొన్న అసెంబ్లీలో గట్టిగానే గరమైండు కదా సీఎం సారు. అందుకే కావచ్చు తెలంగాణ సినిమా సంఘపోళ్ళు మీటింగ్ పెట్టుకొని గా పిల్లగాని ఇంటి వాళ్ళకి ఇయనికే విరాళాలు జమ చేయాలని ఈగురం చేసిండ్రు. ఇంకో దిక్కు సినిమా పెద్ద మనుషులు ఏపీ సర్కారోళ్ళను కలుస్తారట. ఏం కథ అటు పోయే ఈగురం ఏమైనా చేస్తానరా అని అడిగితే ఇగో నిర్మాత నాగవంశీ ఏమన్నాడో చూడర్రే. నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని. పెద్ద మనుషులు మాట్లాడతారు కావచ్చు కానీ ఇక్కడనే ఇండ్లు కట్టుకొని ఇక్కడనే అన్ని తీర్ల పెట్టుకొని ఏపీకి ఏంటికి పోతాం అన్నట్టు మాట్లాడిండు. ఇక అటు పుష్ప సినిమా నిర్మాతలు కిమ్స్ దావకానకు పోయి పొలగాడు శ్రీతేజ ఎట్టెట్టున్నాడు, పానం మంచిగా అవుతుందా అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను ఎంట పెట్టుకొని పోయి శ్రీతేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండ్రు. ఇగిదిట్లుంటే ఐతారం నాడు అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళేసిండ్రు కదా జరత మంది, వాళ్ళందరినీ లోపటేసిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టుకు కొండపోతే బెయిల్ ఇచ్చిండ్రట. పెద్ద ముచ్చట ఏంటిదంటే సంధ్య టాకీస్ కేసులో పోలీసు వాళ్ళు కార్వాయి గట్టిగా చేస్తాండ్రు. హీరోకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు ఎక్కాలని చూస్తున్నారట. అటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కు పోయి పెద్ద మనుషులను కలిసి వచ్చిండు. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని గివే ముచ్చట్లు వస్తున్నాయి. మరిగా పంచాది ఇంకెంత దూరం పోతుందో ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. కుర్షీ కొరకు పెద్ద పెద్ద యుద్ధాలే నడిచినాయి. కుర్షీ కొరకు కొంపలు కూలినాయి. కుర్షీ కొరకు ప్రతి 5 ఏళ్లకోసారి మన లీడర్లు ముప్పు తిప్పల పడుతుంటారు. మరిగా కుర్షీకున్న విలువ అసొంటిది. కుర్షీలో కూసున్నోళ్ళదే అధికారం, కుర్షీలో ఉన్నోళ్ళదే పెత్తనం. అందుకే తాపకోసారి కుర్షీ కొరకు లొల్లులు నడుస్తుంటాయి. ఇట్లనే కడప పట్టణంలో కార్పొరేషన్ మీటింగ్ అయ్యిందంటే చాలు కుర్షీ కొట్లాట నడుస్తున్నది. చూడుర్రి గా కుర్షీ పంచదేందో. అక చూడర్రే, కుర్చేస్తారా లేదా అని పంతం పట్టింది కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఎమ్మెల్యే మేడం వస్తే స్టేజ్ మీద కుర్చేయరా, ఇగురం తప్పిన వాళ్ళు ఉన్నారు, గిదేం పద్ధతి అని పొట్టు దుబ్బెత్తి పోసింది. కుర్చీ కోసం గట్టిగానే లాడాయి నడిచింది. ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళ లొల్లి, ఇంకో దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళ లొల్లితోని కార్పొరేషన్ మీటింగ్ దుమ్ములేసింది. ఏ విధంగా ఆయన 2 పక్కల ఇద్దరు ఎమ్మెల్యేలు పుచ్చుపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈరోజు మహిళలని చెప్పేసి ఈరోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తిపరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందా, ఆ మనుగడని కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. గదన్నట్టు ఆడోళ్లకు మర్యాద ఇయ్యరా, గిట్లనేనా చేస్తే ఫ్యాన్ పార్టీ వాళ్ళు అంటే గిట్లనే ఉంటుందా అని నూనెల పడ్డ పోసిత్తు లెక్క మస్తు గరం అయింది మేడం. అంతేకాదు ఎవరిలో ఓ ఆడామె పేరుతోని 2 అంతరాల ఇంటికి పర్మిషన్లు తీసుకొని 4 అంతరాల ఇల్లు కడితే కూడా పట్టించుకుంటలేరు, అడిగితే సప్పుడు చేస్తలేరు అని మీటింగులనే ఎమ్మెల్యే మేడం దాబాయించింది. మేయర్ సాబుకు గట్టిగానే సురుకులు పెట్టింది. ఫ్లెక్సీలు చూపించుకుంటా మరి అడిగింది. కడప పట్టణంలో ఎప్పుడు కార్పొరేషన్ మీటింగ్ అయినా ఇగో గిట్లనే అవుతుంది. మేయర్ సారు ఎమ్మెల్యే మేడంకు కుర్చేయడు, ఆమె గిట్ల కుర్చీ కొరకు పంచాది మోపు చేస్తుంటది అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఈనాడు మా కుర్చీ పంచాది ఇంగింత ఎక్కువ అయ్యేటాలకు కార్పొరేషన్ మీటింగులు కూడా చక్కగా పెడతలేడట మేయర్ సాబు.
మీదికెళ్ళి సైకిల్ పార్టీ వాళ్ళ బలగం పెరిగింది కాబట్టి లొల్లి ఇంత ఎక్కువనే అవుతుందట. మరిగ మేడంకు కుర్చీ ఎప్పుడేస్తారో ఏమో గాని కార్పొరేషన్ మీటింగులల్లో పబ్లిక్ ఆపది సాపతి కష్టాల కంటే ఎక్కువ లొల్లి కుర్చీ కొరకే నడుస్తుంది అనుకుంటారు పబ్లిక్. ఎమ్మెల్యే మేడంకు ఓ కుర్చీ వేసి కూసబెట్టి అంతా కలిసి పబ్లిక్ సమస్యల మీద ముచ్చట్లు పెట్టుకుంటే అయ్యేపాయే కదా అనుకుంటారు ఇంగింతమంది. ఏమైనా కుర్చీ కొరకు పెద్ద కొట్లాటనే నడుస్తుంది పోయినరి. సినిమా హీరోలు పెద్ద పెద్ద పేరు మోషనోళ్ళు ఎక్కడికైనా పోతే వాళ్ళకంటే ముందుగల వాళ్ళకు బందోబస్తు చేసే వస్తాదులే హల్చల్ చేస్తుంటారు. గలనేమంటారు బౌన్సర్లు. పెద్ద మనిషి ఎక్కడెక్కడనో వస్తున్నాడు అని అంటే ముందుగానే పబ్లిక్ను హార్డ్ పూట్ అని ఎల్లగొడుతుంటారు, నూకేస్తుంటారు, కండలు పెంచుకొని రుబాబ్ చేస్తుంటారు. అందుకే పోలీసు వాళ్ళు ఇప్పుడు గట్టిగానే వార్నింగ్లు ఇస్తుర్రు వాళ్ళకు. వట్టిగా పబ్లిక్ మీద చేతులు వేస్తే ఊకునేదే లేదంటుర్రు. మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దానికి కూడా ఒక ప్రాసెస్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్ లైన్స్. ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము, అది జరగడానికి వీల్లేదు. ఇది సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం. గదన్నట్టు దూలం లెక్క అడ్డం పొడుగు పెరిగినాం కదా అని బౌన్సర్లు ఎట్లా పడితే అట్లా పబ్లిక్ మీద చేతులు ఎత్తే చూసుకుంటా ఊకునేది లేదన్నాడు పోలీసు బాసు. ఈ ఏడు ఏమేం కేసులు ఎన్ని అయినాయి ఏం కథ అనేది మీటింగ్ పెట్టి అందరికి చెప్పుకొచ్చిండు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సారు. గట్లనేగా ఈ నడమ ఎట్లా పడితే అట్లా రెచ్చిపోతున్న బౌన్సర్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. వాళ్లకు వీళ్లకు పెద్ద మనుషులకు బందోబస్తు చేసుకోండి గాని పబ్లిక్ మీద బలం చూపిస్తాం ఎట్లా పడితే అట్లా నెట్టేస్తాం అంటే మాత్రం ఊకునేది లేదన్నట్టు చెప్పిండు. బౌన్సర్లకు జీతాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళను తయారు చేసేటోళ్ళు కూడా పద్ధతి మార్చుకోవాలి అన్నట్టు చెప్తున్నారు పోలీసు వాళ్ళు. బౌన్సర్లు ఎట్లా పడితే అట్లా నెట్టేసుడుతోనే సంజయ్ టాకీస్ కాడ తొక్కులాట అయి పబ్లిక్ ఆగమాగమైనరా అన్నట్టు చెప్పిండ్రు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏం చేసిండ్రు ఎట్టెట్ట చేసిండ్రు అనేది సీసీ కెమెరాలలో కూడా చూపించిండ్రు. పోలీసు వాళ్ళను కూడా నెట్టేసిండ్రాట. అందుకే మస్తు గరం అవుతున్నారు కాకిసార్లు. ఒడ్డు పొడుగున్నాం కదా అని ఎవళ్ళ మీదికి పడితే వాళ్ళ మీదికి చేతులు జాడిస్తే లోపటేసుడే అన్నట్టు వార్నింగులు ఇస్తున్నారు. ఐతారం నాడు హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ సారు కూడా గిట్లనే గరం అయిండు. బౌన్సర్ల పని ఏంటిదో వాళ్ళు చూసుకోవాలి, గంతేగాని ఆమ్ ఆద్మీ జోలికి పోతే మాత్రం గట్టిగానే అరుచుకుంటాం అన్నట్టు హెచ్చరికలు చేసిండు. మొన్న సినిమా హీరో మోహన్ బాబు ఇంటికాడ కూడా బౌన్సర్ల హల్చల్ గట్టిగానే నడిచింది. మీడియా వాళ్ళ మీద కూడా దాడులు చేసిండ్రు. అందుకే ఈడిచి పెడితే ఇక తాగుల తెంపుకున్న దూర్ల లెక్క ఎట్లా పడితే అట్లా చేస్తాండ్రు అనే పోలీసు వాళ్ళు బౌన్సర్ల మీద గట్టిగా నజరేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు పట్నం పబ్లిక్. వాళ్ళను వీళ్ళను అడిగితే అంత సగం ముచ్చట్లు తెలుస్తాయి కానీ కడుపులో ఏం పెట్టుకోకుండా ఉన్నదేదో బయటికి చెప్తాడు మన విహెచ్ కాక. కుల్లా ఏది దాచిపెట్టకుండా మాట్లాడతాడు. అందుకే అసలు ముచ్చటేందో అసలు ఏం నడుస్తున్నదో ఒకసారి కాకని అడిగి తెలుసుకుందాం. పారి ఏమంటావే కాక? కొందరు పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని అసలు లా అండ్ ఆర్డరే లేదు, ఇంకో పక్క కక్ష సాధింపు, ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీ మీద ఏది పెద్ద దెబ్బ పెడుతున్నారని. అయ్యో చాలా మంది గట్లనే అనుకుంటుర్రే కాక. పువ్వు పార్టీ వాళ్ళు కూడా గదే అంటుర్రు. మరి కాదంటవా? మరి అల్లు అర్జున్ ఆలోచన చెయ్యాలి. ఈ సినిమాకు ఎవరు టికెట్లు రేటు పెంచుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్. టికెట్ రేట్లు పెంచుకోనీకే పర్మిషన్లు ఇచ్చినావు, ఆ సొంటిది మేమెందుకు తిప్పలు పెడతావు అని అంటావు. గంతేనా? బరాబర్ ముచ్చట్నే. ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా నేను. పేరు ఖరాబ్ చేస్తుర్రు, నలుగుట్లే నాదాన్ చేస్తుర్రు, అందుకే ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పిండు కదనే కాక. చూడలేదా? ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉన్నది, అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు. మొన్నటిదాకా ఇచ్చిర్రు గాని ఇప్పటి సంది ఇయ్యమని చెప్పిర్రు కదా కాక. ఏమైనా గా హీరో కూడా మస్తు బాధపడుతున్నాడట. నేను అల్లు అర్జున్ కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లగాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు, మృత్యుంజయ యాగం చేయరా బాబు నీ ఇంట్లో. కాక మంచి సలహానే ఇచ్చిండు. అవగాని సినిమా వాళ్ళు ఏపీకి పోతుర్రు అని అంటుర్రు చాలా మంది. నిజమేనానే? నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి, మా దగ్గర రండి, మేము సినిమా ఇండస్ట్రీస్ కు అవకాశం ఇస్తాం.
అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు. ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు. అంటే అంత డ్రామానే అంటవా కాక? 2-3 దినాలలో పోతారట ఏపీకి, మాట ముచ్చట్లు చేస్తారట. భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా? ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టిండ్రు, ఇండ్లు కట్టుకున్నారు, అదే విధంగా స్టూడియోలు కట్టుకున్నారు. కానీ ముఖ్యంగా అల్లు అర్జున్ కు మేమేం తప్పు చేయలేదు. నువ్వు అన్నది కరెక్ట్ ముచ్చట్నేనే. సరే గాని ఇప్పుడు ఏమంటావు ఆఖరికి? ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రాని మృత్యుంజయ యాగం చేయి, పోయి ఏది మన భువనగిరి దగ్గర ఏదైతే గుడి కట్టిండ్రో తిరుపతిది, ఆడ పోయి ఉండిలో డబ్బులేయి లాభాలు వచ్చినాయి కదరా బాబు. ఆ లాభంలోనే కొంత భాగం మృత్యుంజయ యాగం చేయి. దేవుడు అన్నాడనే పాపం వాడు బతకగలుగుతాడు. గదన్నట్టు పొల్లగానికి పానం మంచిగా కావాలని పూజలు చెయ్యి, దానాలు చెయ్యి అని అల్లు అర్జున్ కు పెద్ద మనిషి సుద్దులు చెప్పిండు. మరిగా ఏం చేస్తాడో ఏమో గాని మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పార్రి. ప్రకృతి ఆపద కాకుండా ఇంకే ఆపద వచ్చినా కూడా మనిషి ఎట్లోకట్లా బచాయించవచ్చు. కానీ ఆ ప్రకృతే కన్నెర్ర చేస్తే మాత్రం ఒక్కళ్ళు కూడా మిగిలవు. ఆ గొగ్గట్లనే అవుతున్నట్లు అనిపిస్తుంది నిన్నీయాల. ఎట్లా అంటే మొన్న తెలంగాణలో భూకంపం వచ్చి బుగులు పడ్డారా, ఇప్పుడు ఏపీ దిక్కు వరుస భూకంపాలు వచ్చి దినదిన గండమోలే కాలం ఎలా తీస్తుర్రు జనాలు. మరి ఎక్కడెక్కడ వరుస భూకంపాలు వస్తున్నాయి, అధికారులు ఏమంటుర్రు ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఈ భూకంపం చల్లగుండా ప్రకాశం జిల్లాను పగబట్టిందా ఏంది? 3 వద్దుల సంది ముళ్ళమూరు, తాళ్ళూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల దిక్కు వచ్చింది సెకండ్లే అయినా ఇళ్లను ఊపింది. మొన్న శనివారం నాడు 2 సెకండ్లు, ఆదివారం ఇంకా సోమవారం నాడు 1 సెకండ్ కదిలింది భూమి. దీంతోని జనం గజ్జన వణుకుతున్నారు. భూకంపం దెబ్బకు గోడలు పరలు వాచినాయి. తనాబిల పెట్టిన గిన్నెలు, గిలాసులు, బోళ్లు, బోకెలు అన్నీ కింద పడ్డాయి. లైట్లు ఊగినాయి. ఒకటేసారి ఇల్లు ఉయ్యాల లెక్క ఊగేటరకు ఏమైతుందో అర్థం కాక జనాలంతా బయటికి ఉరుకొచ్చిర్రు. మీ ఇల్లు ఊగిందా అంటే మీ ఇల్లు ఊగిందా అని ఎదురింటోళ్లను పక్కింటోళ్లను అడిగి మస్తు బుగులు పడ్డారు. గిట్ల పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయినాం, అదే ఏ అర్ధమరాత్రో అందరు పన్నంకొస్తే ఏంది కథ అని పర్షాన్ అవుతుర్రు. ఇప్పటికే ఆడిన్ని ఈడిన్ని అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకున్నోళ్ళు ఎట్లరా దేవుడా అని తలకాయలు పట్టుకుంటుర్రు. అటు అధికారులేమో వచ్చిన చిన్నపాటి భూకంపమే, దీనికి అసలు బుగులు పడొద్దు, రెక్టార్ స్కేల్ మీద కూడా తక్కువనే చూపిస్తుంది, మేము అన్ని తీర్లా చెకింగ్లు చేస్తున్నాం, ఏమైనా ఎటమటం ఉంటే మేము చెప్తాం, అంతేగాని మీకు మీరు రంది పెట్టుకుని ఏమైతుందో అని వాటిగా బుగులు వడకుర్రి అని ధైర్యం చెప్తుర్రు. అటు జనాలేమో ఈ భూకంపం సల్లగుండా పోయి మామూలు తగులుకుంది, మేమేం పాపం చేసినాం అని ఒక తీరుగా రంది పెట్టుకుని తిండి టికానా లేకుండా పొద్దెల తీస్తుర్రు. 3 వద్దుల బట్టి తెంపు లేకుండా వస్తుండేటరకు 1 సెకండ్ 2 సెకండ్లు పోయి ఇంకా జర్రంత ఊటగొస్తే మనం ఒక్కళ్ళన్నా మిగులుతావా అని బుగులు పడుతుర్రు. అటు సర్కారు కూడా ఒక్క ప్రకాశం జిల్లా మీదనే ఎందుకు ఇట్లా అవుతుందని తెలుసుకునే పనుల పడ్డారట. ఎట్లనన్నా చేసి జనంలో ఉన్న డౌట్ ను మాత్రం పోగొట్టాలి, చిన్న భూకంపాలు వచ్చినంత మాత్రాన ఏం కాదని జనాలకు తెలియజెప్పాలి అని ఆయన కాడికి బానే తల్లాడుతుందట. మరి ఈ ప్రకాశం జిల్లాల భూకంపం ఎప్పుడు చల్లబడుతుందో, జనం ఎప్పుడు నిమ్మల పడతారో చూడాలి. దొంగోళ్ళంటే ఎంత హుషారుంటారులా. కొట్టేయాలనుకున్న సొమ్ము ఏడుంది, ఏ ఇంట్లో ఉంది, ఆడేవాళ్ళన్నా ఉన్నారా, సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతామా అని గిసొంటి ముచ్చట్లన్నీ 1కి 10 మాటలు చూసుకుంటారు. అంత ఓకే అనుకున్నాక పోతారు, జట్న పుణ్యకార్యంగా అనిస్తారు. కానీ గి దొంగోళ్ళ లెవెల్లో శాతగానోళ్ళే ఉన్నారు. ఇక చూడుర్రి ఒగ్గుళ్ళే దొంగతనం చేసి ఏం చేస్తుర్రో. అబ్బా దొంగలంటే దొంగలే పొర్రి. పనిగల్ల మల్లయ్య పందిరేస్తే కుక్కతో కదలి కూలిపోయినట్లే ఉంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాడ్ది అనే ఊళ్ళో ఉన్న రాజరాజేశ్వరి గుళ్ళెకొచ్చిర్రు గి దొంగలు. వచ్చడంటే అట్లిట్లా కాదు సుమా, కారేసుకొని మరీ వచ్చిర్రు. అంటే ఖరీదైన దొంగలు అనుకో రాదుర్రి. ఇక వచ్చింది హుండీని లేపేతానికి కాబట్టి బండిని ఓ కాడ పార్కింగ్ చేసి చక్కగా గుళ్ళె జొర్రిర్రు. మరి ఇక హుండీని గట్టి సలాకీలు పెట్టి తయారు చేయించిర్రో లేకుంటే అలా పైసలు బగ్గ ఉన్నాయో తెలియదు. కానీ పలగొడదాం అనంటే రాకపోయేటాళ్లకు ఎత్తుకుపోదాం
చేద్దామని చూసిర్రు. అనుకున్నదే ఆలస్యం, దాన్ని బయటికి బలిమీటికి తెచ్చిర్రు. అయితే హుండి ఇద్దరు కలిసి లేపలేక ఆపు సోపాలు పడ్డారు. షెరో దిక్కు తగిలి దొల్లించుకుంటా కొద్ది దూరం తెచ్చిర్రు. ఇక జర్రంతా అట్లనే బొర్రించకపోతే వెళ్ళిపోతాం అని అనుకుర్రు గాని అదెంతకు జరుగుతలేదు. దీంతోని గా దొంగోడు ఏం దొంగతనమో ఏమో ఎవరన్నా చూస్తే ఒళ్ళుకు సున్నం పెట్టేటట్లుండ్రు. నువ్వు రాయే ఊకే పోదాం అని అంటే, ఏ జర్ర ఉండవా నీకేడ తొందర అనగానే అవుతుందా, ఇక్కడ దాకా బొర్లించుకొని వచ్చి నడమల్నే ఇడిచి పెడితే ఇంతసేపు పడ్డ కష్టం ఒట్టిదైతది. నోటికాడ బుక్క షెడగొట్టుకు అన్నట్లు అర్ధమరాత్రి చెవట తీసింది గి దొంగక్క. గిట్ల బొక్కలు కొరికే సలిలా గిత్తి పలవడే బదులు పొద్దుందాకా ఏ రాల్లో రప్పలో బొర్లిచ్చే కూలికి పోయినా మహారాజుగా తిని బతకొచ్చు అని ఎరకలేదో, లేకుంటే హుండి కొట్టేస్తే ఉత్తగా కూర్చొని తిరొచ్చు అని అనుకున్నారో ఏమో గాని కారు వేసుకొని వచ్చి మరీ దొంగతనం చేయబోతుంటే గల్లెపెట్ట సప్పుడిని చుట్టుపట్టోళ్ళు లేచొచ్చి పట్టుకొని 2 సపరిచ్చి కుబీర్ పోలీసులకు పట్టించిర్రు. అంతేకాదు మొన్న నడమ కూడా బైన్సా మండలం యజ్ఞం రామ్లవారి గుళ్ళె హుండి ఖాళీ చేసింది కూడా వీళ్ళేనట. కానీ చూడుర్రి దున్నపోతులోనే ఉన్నారు. ఆయంకల ఏదైనా కష్టం చేసుకొని బతకక ఎందుకు దొంగ బతుకు, ఏది శాత కాకుండా గుడిమెట్ల మీద కూర్చొని అడక తినాలే, గిదేం బుద్ధి అని తిడతా ఊర్రు గీ ముచ్చటిన పబ్లిక్. అటు సెంటర్ సర్కార్ అయినా ఇటు రాష్ట్ర సర్కార్ అయినా ఓట్ల ముంగట అవిస్తాము ఇవిస్తాము అని హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే అలా ఏది ముఖ్యమో అది దబ్బిన అమలు చేస్తారు. అట్లనే మన కాడ ఒంటరి మహిళలకు పింఛన్ ఎట్లయితే ఇస్తుర్రో గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా పెళ్ళైన ఆడోళ్లకు ఓ పథకం పెట్టి పైసలు ఇస్తుందట అక్కడి సర్కారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. పథకం పెట్టింది ఆడోళ్ల కోసమైతే దాన్ని ఎవడో హీరోయిన్ పేరు మీద ఖాతా కొలాయించి పైకం కొట్టేస్తుండట. మరి వాడెవడు, ఏ హీరోయిన్ పేరు మీద ఖాతా కొలాయించిండనేది మీరే చూడుర్రో సార్. సన్నీ లియోన్ అంటే మంచి మంచి సినిమాలు తీసుకుంటా యాడ్స్ చేసుకుంటా శీతం ఆమ్దాన్ని కమాయిస్తుంటది అని అనుకున్నాం గాని గిట్ల పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటది అని అనుకోలేదు. నాకు పెళ్ళైంది అందరి లెక్కనే నాకు కూడా నెల 1000 రూపాయల పింఛన్ ఇయ్యుర్రి, ఇంట్లో గాసం వెళ్తలేదని దరఖాస్తు పెట్టుకుందట. ఏహే ఊకొర్రి, ఆమెకేం తక్కువ, ఒక్క దినం కెమెరా ముంగట నిలబడితే లక్షలు సంపాదిస్తుంది అని అంటారా. అయితే గీ ముచ్చట జర్రసేపు పక్కకు పెట్టి ఇక అసలు ముచ్చట్లకు పోదాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న ముచ్చట ఎరుకున్నదే కదా. ఆ సర్కార్ అక్కడి జనాలకు మహతారి వందన్ యోజన అనే పథకం పెట్టి పెళ్ళైన ఆడోళ్లకు నెల 1000 రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ చేస్తుందట. అయితే బస్తర్ దగ్గర తాళ్ళూర్ అనే ఊళ్ళో ఉండే వీరేంద్ర జ్యోతి అంటోడు ఏకంగా సన్నీ లియోన్ పేరు మీద అకౌంట్ తీసి పెళ్ళైన నాకు ఈ పథకం పెట్టాలి అని దరఖాస్తు పెట్టంగానే అధికారులు ఓకే చేసిర్రట. అప్పటి సంధి నెల 1000 రూపాయలు సన్నీ లియోన్ పేరు మీద పడుతుంటే వాడు తీసి వాడుకుంటుండట. గీ నడమ గా పథకం లెక్కలు బొక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇక సన్నీ లియోన్ పేరు మీద సర్కార్ పైకం వట్టిగా పోతుంటే మీరేం గావాయి చేస్తుర్రావా, కాగితాలు పెట్టినప్పుడన్నా చూడొద్దా, గుడ్డిగా సంతకం పెట్టుడేనా అని గరవైన అధికారులు వెంటనే ఆ ఖాతాను సీజ్ చేసిర్రు. అటు షై పార్టీ వాళ్ళు ఇదే సందని సర్కార్ మీద వంటికాల మీద లేచిర్రు. ఈ ఖాతాకు దరఖాస్తు పెట్టుకున్నోళ్ళ దాంట్లో సగం బడ బోగసెగాళ్లే ఉన్నారు. గట్టిగా చెక్కింగ్లు చేస్తే ఇంకా బొచ్చడు మంది దొరుకుతారు. కానీ గిట్ల జనం సొమ్ము దొంగల పాలు చేసుడు ఇదేం పాలనో అని గరమైతుర్రు. ఏదేమైనా అందరి లెక్కన సన్నీ లియోన్ కూడా దరఖాస్తు పెట్టుకుందేమో, అందుకే 1000 రూపాయల పింఛన్ ఇచ్చిర్రు, వాళ్ళదేం తప్పుంది అని అనుకుంటుర్రు గి ముచ్చటిన్న పబ్లిక్. నిన్నయాల ఓ సర్పంచి ఓ ఎంపీటీసీ పిల్లల పెళ్ళే మా జోరుగైతున్నాయి. అసొంటిది బగ్గ పైసలున్నోళ్ళ ఇండ్లల్ల పెళ్ళంటే అంత కోట్లలోనే ఉంటుంది కథ. ఏది ముట్టుకున్నా కళ్ళు జిగేల్మనేటట్లే ఉంటుంది. అట్లనే దునియాలనే బగ్గ సిరిమంతుడైన జెఫ్ బెజోస్ పెళ్లికి కూడా కోట్లు ఖర్చు పెడుతుర్రట. మరి ఎంతైనా బగ్గ పైక ఉన్నోడు పెడితే గిడితే పెట్టొచ్చు, దాందేముంది. కానీ ఇంతకది నిజమా కాదా అనేది అసలు ముచ్చట. ఈ నెల 28 తారీఖు నాడు అయ్యే నా పెళ్లికి నేను 5000 కోట్లు ఖర్చు పెడుతున్నా అని సోషల్ మీడియాలో నా మీద లేనిపోని పుకార్లు లేపిర్రు. కానీ గదంతా ఉత్తముచ్చటే. నా ప్రియురాలు లారెన్స్ శాంచెస్ ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ముచ్చట వాజిబే గాని గది అందరి లెక్కనే మామూలుగా ఉంటది. పెళ్లికి నేను గన్నిగనం పైసలేం ఖర్చు పెడతలేను, జర గిసొంటి ఉద్దరు ముచ్చట్లు బంద్ చేయర్రి నాయన అని అమెజాన్ కంపెనీ పెబ్బర్ జెఫ్ బెజోస్ కాక ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. గంత పైకం ఖర్చు పెట్టాలంటే నా
పెళ్లికొచ్చే చుట్టాలకు నేను ఒక్కొక్కళ్ళకు ఒక్కో అవ్వల్దార్ బంగ్లా గిఫ్ట్ ఇవ్వాలి, గదేం లేదని రాసుకొచ్చిండు. అంతేకాదు నిజము అద్దం ముంగట పౌడరు సూన్మా రాసుకునే లోపల అబద్ధం అందంగా తయారై ఊరంతా తిరిగి వస్తుంది. గీ పెళ్లి ఖర్చు ముచ్చట కూడా గసోటిది అని చెప్పిండు కాక. అయితే గీ పెళ్లికి బిల్ గేట్స్, లియోనార్డో డికాప్రియా, జోర్డన్ రానియే కాకుండా ఇంకో 150 మంది పెద్ద పెద్దోళ్ళు వస్తుర్రట. వచ్చే చుట్టాల కోసం పెద్ద పెద్ద హోటళ్లు ఇప్పటికే బుక్ చేసి పెట్టిర్రట. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే బెజోస్ కాక ఇంకా లారెన్ 2018లో లవ్ ఆయనం నడిపిస్తే 2019లో బయటపడ్డదట. దీంతోని బెజోస్ కాక ఫస్ట్ పెండ్ల మెంకాజీ స్కాట్ గీదేం పనివయా బెజోస్, ఎంతైనా పైసలున్నాయని ఇష్టం వచ్చినట్లు చేస్తావా అని ఆయంత కోపం వచ్చి కాకకు విడాకులు ఇచ్చిందట. ఇక అప్పటి సంధి లారెన్ తోని అత్కం పత్కం తిరిగి పెళ్లి పీట లెక్కబోతుండు అన్నట్లు ఆమెకు కూడా గిదేం ఫస్ట్ పెళ్లి కాదట, 3వ పెళ్ళట. ఏదైతే ఏం గాని బయటి దేశాలోళ్ళు సోంపు బుక్కినంత హల్కగా చేసుకున్నోళ్లకు విడాకులు ఇచ్చి ఇంకొకరిని తగులుకుంటారు. కొప్పున్నమ్మ దువ్వినా ముడిసినా అందమే అన్నట్లు బగ్గ పైసలున్నోళ్ళు ఒక పెళ్ళమేం కర్మ 10 పెళ్లిళ్ళు చేసుకున్నా వార్తే అవుతారు అని తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు గీ ముచ్చటిన నెటిజన్లు.